మరి చంద్రబాబు నాయుడు మీరు అభిమాని అని అంటున్నారు, అసలు ఎన్టీఆర్ అభిమాని అని అంటున్నారు కదా, మరి ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడే అని అన్నప్పుడు మరి మీరు ఎన్టీఆర్ అభిమాన, వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు అభిమానం అనుకోవచ్చు, అంటే వెన్నుపోటు పొడిచారట్లా ఇలా అంటున్నారనేదే అంటున్నా. లేదమ్మా, చంద్రబాబు నాయుడు గారు పార్టీని నిలబెట్టారు. వెన్నుపోటు పొడిచింది లక్ష్మీపార్వతి గారు. ఎందుకు లక్ష్మీపార్వతి గారు? ఎందుకంటే కంపల్సరీ పార్టీ తన చేతికి వెళ్ళిపోయింది, పార్టీ నాశనం అయిపోతుంది. నాశనం అయిపోతుంటే ఈ లక్ష్మీపార్వతి చేతిలోంచి చంద్రబాబు నాయుడు తీసుకొని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కాపాడుకున్నారు. ఇదే లక్ష్మీపార్వతి చేతిలో పార్టీ వెళ్ళిపోయి ఉంటే మొత్తం సర్వనాశనం అయిపోయేది. ఆ చేతిలోంచి పార్టీ కంపల్సరీ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడడం ఏంటమ్మా? అసలు అర్థం పర్థం ఉందా దానిలో ఎవరు చెప్పడానికినా? అంటే చంద్రబాబు నాయుడు పార్టీని కాపాడుకున్నది పక్కన పెట్టేసి ఎన్టీఆర్ గారి చేతుల నుంచి లాగేసుకొని వెన్నుపోటు పొడిచారన్న మాట మాత్రం బయట తీసుకొచ్చారంటే రాజకీయంగా తీసుకొచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుని తొక్కేయాలి, బద్నాం చేయాలి. కానీ జరిగింది ఇది కాదు. చంద్రబాబు నాయుడు గారు చక్కగా మామయ్య గారు పెట్టిన పార్టీని కాపాడుకుందాం అని చెప్పేసి చక్కగా లాక్కున్నారు తప్ప వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారు కాదు. ఇది చెప్పుకుంటారు, రకరకాలు చెప్తారు, చెప్పుకొనివ్వండి. కానీ నిజం ఏంటో తెలుస్తుంది కదా. ఆ ఫ్యామిలీ మొత్తం ఇవాళ కూడా కలిసే ఉందిగా. ఎన్టీఆర్ గారి వారసుడు ఎవరంటే హరికృష్ణ అని గారు ఎన్టీఆర్ గారు చెప్పారట. మరి హరికృష్ణ గారు వారసుడు రాజకీయంగా అంటే జూనియర్ ఎన్టీఆర్. మరి జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు టీడీపీలో కనిపించట్లేదు, రానివ్వట్లేదు? చాలా మంది అనుకుంటున్న విషయం. ఆయన సినిమాలు బిజీగా ఉన్నారమ్మా. ఏ సినిమాలు వస్తున్నాయి? ఏం లేదు అంటే యాక్చువల్గా సినిమా షూటింగ్ సినిమాలో కూడా నేను ఆల్రెడీ చేసి ఉన్నాను, నేను ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ చేశాను. సో దాన్ని బట్టి ఏమనుకుంటున్నానంటే సినిమా షూటింగ్ కలిసి సంవత్సరాలు పడతాయి. ఆ మైండ్ దానికి వెళ్ళిపోతే ఈ రాజకీయ మైండ్ దానికి పనికి రాదమ్మా, కుదరదు. ఎందుకు కుదరదు అంటే అది కంపల్సరీగా ఏ టైంలో ఎక్కడ ఉంటాం, ఎక్కడెక్కడ ఏ చిన్న పల్లెటూరులో ఏ ఫారంలో ఎక్కడ కూడా వెళ్ళాల్సి వస్తుంది. రాజకీయం అలా కాదు, ఇక్కడే ఉండిపోవాలి. అంటే నారా లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం ఉండదు, వస్తే ఆయన తొక్కేసేది జూనియర్ ఎన్టీఆరే, వాక్చాతుర్యం ఉంది జూనియర్ ఎన్టీఆర్కి, అందుకని వారసత్వం ఎక్కడ తీసుకుంటారని చెప్పి లోకేష్ గురించి అక్కడ ఆపేస్తున్నారు అనేది వినబడుతుంది. ఒకటే కుటుంబం కదా మాది, ఒకటే కుటుంబం కదా, మరి దానిలో వారసత్వం ఏంటి? మామయ్య కొడుకే కదా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ కొడుకు, ఈయన మన భువనమ్మ కొడుకు, భువనేశ్వరి గారి కొడుకు, అన్న చెల్లెలే కదా. మరి ఇద్దరు కన్నతమ్ములు అంటే ఏమైపోయారు? అంతే కదా. మరి ఒకటే వరుస ఒకటే కుటుంబంలో వాళ్ళు ఎలా లాగేసుకుంటారు చెప్పండి? అంతా ఒకటే. ఆయన చేతికి వెళ్ళినా ఈయన చేతికి వెళ్ళినా ఒకటే కదా పార్టీ, ఇద్దరు ఒకటే కదా. అది తప్పమ్మా. ఇప్పుడు దాకా నేను చాలా మంది ఇంటర్వ్యూలో చేసినప్పుడు కొంతమంది అంటే జూనియర్ ఎన్టీఆర్ కదా వారసత్వం, నారా లోకేష్ వారసత్వం ఎలా అవుతాడో ఇప్పుడు చెప్తూ ఉంటారు నారా లోకేష్ అని. ఏంటి వారసత్వం డిస్టర్బెన్స్? అది జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్కి రాలా, లోకేష్ బాబు గారు వచ్చేసారు కాబట్టి దానికి కంపల్సరీ వచ్చింది 10 నిమిషాలు చూస్తారు కదా. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను షాప్ మా పిల్లలకి చెప్తాను, పిల్లలు మా అక్క అబ్బాయి చెప్పాను అనుకోండి, ఆడే చూస్తాడుగా. మా అబ్బాయి ఎక్కడో చదువుతున్నాడు, చదువు చూస్తాడా, ఇక్కడ చూస్తాడా? మరి సేమ్ ఇదేనమ్మా. ఆయన అక్కడ షూటింగ్ చూస్తారు, ఇక్కడ రాజకీయం చూసుకుంటున్నారు. ఎవరి పనులు బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా ఫ్యామిలీ బాగానే ఉంది. అసలు దాంట్లో గురించి మనం అధికార పార్టీ సృష్టిస్తేనే కదా వాళ్ళకి గొడవ పెట్టడమే కదా. మరి మొన్న చూసుకుంటే బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారికి సంబంధించిన ప్రోగ్రామ్ సంబంధించి ఆ వెనక నా బోర్డు ఫ్లెక్సీలు తీసేసే అధ్యయనం అనేది బాగా ట్రోల్ అయింది. మరి అది నేనైతే చూడలేదు దానికి ఏం మాట్లాడలేదు, కానీ అసలు చూడలేదు ఈ మధ్యకాలం చూడలా. ఇప్పుడు చూసుకుంటే మీరు ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుందంటే ఒక రాజకీయంగా వెళ్ళే ముందు అసలు విజయవాడలో రాజకీయాలు రోజు రోజుకి ఎటు వెళ్ళిపోతున్నాయి. సెంట్రల్ చూసుకుంటేనేమో పక్కన బోండోమ కాదు రాధాకిస్తే బోండోమ తప్పుకోవాలని ఒకళ్ళు, ఇంకొక చూస్తేనేమో కేసినేని నాని మధ్య వివాదాలు. అసలు ఏ జిల్లాలో జరగని యుద్ధం అయితే విజయవాడలో జరుగుతుంది. ఇది రాజకీయం సిటీ కదమ్మా, పుట్టే ఇక్కడి నుంచే రాజకీయం పుట్టే విజయవాడ. రాజకీయం చూసుకోండి, రాజకీయం పుట్టాలంటే విజయవాడ నుంచే రాజకీయ నాయకుడు పుడుతున్నాడు. ప్రతి పార్టీ పుట్టాలన్నా కూడా విజయవాడ నుంచి పుట్టాల్సింది. ఆ రోజుల్లో ఇది రాజకీయ రాజధాని అనేవారు విజయవాడ అని. సో ఇవన్నీ రాజకీయాలు. రేపు ట్రాక్ మీద వచ్చేసరికి అంతా ఒకటైపోతారు. బొండ ఉమా కానివ్వండి, చెన్ని గారు కానివ్వండి, నాన్నగారు కానివ్వండి, మన వంటల జిల్లిగారు కానివ్వండి, అంతా ఒకటేనమ్మా, అంతా ఒకటే.
మరి జలీల్ ఖాన్ గారు కూడా వాళ్ళ కూతురికి ఇవ్వాలనేదాన్ని కూడా ప్రయత్నిస్తున్నారట టీడీపీలో నుంచి. జలీల్ ఖాన్ గారు కూతురికి ఆయన తీసుకొచ్చి అడిగి ఉంటే గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చేవారు. మేము గెలిపించేవాళ్ళం, ఖచ్చితంగా 100% గెలిపించేవాళ్ళం. కానీ ఏంటంటే ఆయన పెద్దోళ్ళు అయిపోయారు అని పక్కన మీరు ఆయన ఇక్కడ ఏ అవమానం కనలేదు, ఆయన పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి మీరు కొంచెం రెస్ట్ తీసుకొని మీకు ఏదో ఒకటి మన పార్టీ చేస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంతేగాని అంత పెద్ద ఇష్టాన్ని మేము చేతిలో తీసుకోలేము కదమ్మా. పెద్దలు ఇప్పుడు లోకేష్ బాబు గారు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఆలోచించి జలీల్ ఖాన్ గారు కూడా పెద్ద నాయకుడే కదా, ఆయన 2 సార్లు ఎమ్మెల్యే చేశారు వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీకి వచ్చి. కాబట్టి ఏంటంటే ఆయన కోరిక ఏంటంటే మినిస్టర్ అవ్వాలని కోరిక ఉంది, అది నెరవేరలేకపోయింది.